హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇది ఈ ఈ వీడియో వచ్చేసి తీస్తున్నాను, కానీ ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఏమో తెలియదు. సో ఇక్కడైతే వర్షం పడే టైం ఇది. ఆ, చాలా చల్లగా ఉంది వాతావరణం. సో ఈవినింగ్ స్నాక్స్ కింద పకోడీ చేద్దాము అనేసి ఫిక్స్ అయ్యాను. సో మీతో షేర్ చేద్దాము అనేసి, అంటే కొంతమందికి ఏంటంటే పకోడీ కొంచెం మెత్త మెత్తగా వస్తుంది, కానీ మనకి ఆ, పకోడీ సెంటర్లో దొరికే ఇలాంటి పకోడీ కావాలి అనిపిస్తుంది కదా. సో ఏం లేదండి, పకోడీ కలుపుకునేటప్పుడు మనము కొంచెం ఉప్పు కారం అవన్నీ వేస్తాం కదా. వేసేటప్పుడు ఏంటంటే అవన్నీ వేయక ముందుకే కొంచెం ఒక స్పూను రెండు మూడు స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ కొంచెం వేడి చేసేసుకొని అందులో వేసిన తర్వాత ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఆనియన్స్తో వచ్చే వాటర్ ఉంటుంది కదా, అదే వేసుకోవాలి, పైనుంచి వాటర్ ఏమి వేయకూడదు. అట్లయితే మనకి పకోడీ సెంటర్లో దొరికే పకోడీలాగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వీడియో చాలా రోజులైతుంది, ఈ రోజైతే కాదు, అసలు ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు. సో ఓకేనా ఫ్రెండ్స్, పకోడీ ఇదైతే ఇలా కలుపుకొని మనం ఒక 5 minutes కలిపిన పిండి రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని నార్మల్ హీట్లో పెట్టుకొని మనం ఇట్లా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకుంటే వేడి వేడి పకోడీ రెడీ అయిపోతుంది. మంచి ఈవెన్గా ఒకే మంట అయితే మీడియం టు సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఏంటంటే మంచి కరకరలాడుతూ ఉంటుంది, మెత్తబడకుండా. సో అలా కాల్చేసుకొని ఈవినింగ్ మంచి ఒక చాయ్ కానీ లేదా ఒక కాఫీ కానీ సిప్ చేసుకుంటూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ పకోడీ అయితే రెడీ అవుతుంది. మనకు అది కాలుస్తుంటేనే ఇట్లా మంచిగా ఏమంటారు, ఆ గంటకి తాకుతూ ఏమంటారు సౌండ్ అనేది వస్తుంది, కానీ ఇంకా పిల్లలు మ్యూజిక్ పెట్టుకున్నారు. సో కాపీ రైట్స్ వస్తాయి కదా అనేసి ఇంకా చూసారా పకోడీ ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యము, చేయాలనిపించుకుంటే చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మనం ఇలా పేపర్ వేసుకోవడం వల్ల ఏంటంటే అదంతా మంచిగా పేపర్కు పీల్చుకుంటుంది ఆయిల్ అనేది, మనం తింటే రాదు. ఇది వచ్చేసి ఫస్ట్ లాక్డౌన్ రోజు అండి, మా తమ్ముడిది చిన్న పిన్ని కొడుకుది పెళ్ళి ఉండే. సో ఆ రోజు పెళ్ళికి వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. సో అవన్నీ మీకు ముందు ముందు వీడియోలో షేర్ చేస్తాను. అక్కడ వచ్చేసి బ్లడ్ టెస్ట్కి ఎందుకు ఇచ్చాను చెప్తాను మీకు. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో పొలం దగ్గర. సో కొంచెం వాళ్ళ వేరే ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో ఆ రోజు నేను చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను, ఎందుకంటే నా పుట్టిన ఊరు అది. సో అక్కడ మీకు చాలా మెమొరీస్ షేర్ చేద్దాం అనేసి పెద్ద మెమొరీ కార్డు కొంచెం ఒక రేంజ్లో వెళ్ళాను, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నేను అనుకున్నవన్నీ. సో ఇంకా తర్వాత వచ్చేసి మా ఊరికి వెళ్ళిపోయాం మళ్ళీ. నేను ఈ 6 monthsలో 2 times వెళ్ళాను ఊరికి. ఆ 2 timesలో 2 months అక్కడ ఉన్నాను, మళ్ళీ 1 month ఇక్కడ ఉన్నాను. చాలా డిస్టర్బెన్స్ జరిగిపోయింది లైఫ్లో, అవన్నీ మీకు ముందు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో అందుకే నా వీడియోస్ అనేవి లేట్ అయిపోయాయి. సో ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత 1 month అక్కడే ఉన్నాము. సో వర్షాకాలం అంతా మాకు అక్కడే వెళ్ళిపోయింది. ఈ ఇయర్ సమ్మర్ మొత్తం మాకు అక్కడే అయిపోయింది, ఇంకా రెయిన్ సీజన్ కూడా మొత్తం అక్కడే అయిపోయింది. సో ఇది వచ్చేసి మా ఊరి చెరువు, అది మొత్తం మత్తడి వచ్చేసింది. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అవన్నీ కొంచెం చూడం కదా. మా పిల్లలకైతే ఇంకా రేర్, అసలు చూడలేదు, వాళ్ళకి మత్తడి ఇవన్నీ అంటే ఏం తెలియదు. సో అందుకే వెళ్ళి తీసుకెళ్ళి చక్కగా చూపించాను. చూపించి ఇంకా కొన్ని రోజులు ఇంకా అక్కడే ఉండిపోయాము, 1.5 month వరకు అక్కడే ఉండిపోయాము. తినకి జాబ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో తినొచ్చేసి ఇంకా ఇక్కడే జాబ్లో ఉన్నారు, కానీ ఇంకా నేను పిల్లలు అమ్మ వచ్చేసి ఒక 1 month అక్కడే ఉండాల్సి వచ్చింది. సో అక్కడే ఉన్నాము. ఇంకా అది అక్కడ మా ఇల్లు కిరాయికి ఇచ్చామని చెప్పాము కదా. సో వాళ్ళను ఇల్లు ఖాళీ చేయించాము, ఖాళీ చేయించి ఇంకా మేమే కొన్ని రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది, అక్కడే ఉండిపోయాము. అది సంగతి. సో ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్ చేసింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. సో మార్నింగే ఇంకా మనకి తెలిసిందే కదా, మార్నింగ్ బిజీ లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పొద్దున్నే పాలు అయితే ఖచ్చితంగా పొంగిపోతూనే ఉంటాయి. ప్రతిరోజు ఇంట్లో గృహప్రవేశం లాగా
నాకైతే కొంచెం అటు ఇటు పోయిందంటే పొంగిపోతాయి. సో, అందుకని ఈ టిప్పు నేను ఎప్పటినుంచో వాడుతున్నాను. మనం ఏంటంటే కొంచెం అది మసలేటప్పుడు మనం ఒక స్పూన్‌తోని కలిపి అలా స్పూన్ వదిలేసామనుకోండి అది పొంగవు. అలాగే ఉంటాయి. సో, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఆ టిప్ అక్కడ షేర్ చేశాను. సో, ప్రస్తుతానికైతే నా లుక్ అలా ఉంది. కొంచెం ఊరెళ్ళడము, సమ్మర్‌లో మొత్తం అలా అవ్వడము, ఇంకా నా ఫేస్ అంతా అసలు ఎట్లా ఒక ఏమంటారు మొత్తం అసలు కేరింగ్ అనేది లేదు ఫేస్ మీద. మొత్తం ఇంకా అలా అయిపోయింది. సో, కొన్ని ప్రోడక్ట్ వాడుతున్నాను నేను. ఆహ్, మీకు రాబోయే వీడియోలలో నా ఫేస్ ఎంత చేంజింగ్‌గా ఉంది అని తెలవడానికే నేను కొంచెం మార్నింగ్ నేను, మా వారు ఇద్దరం వచ్చేసి టీ తాగుతున్నాము. ఆ వీడియో అనేది అక్కడ షేర్ చేశాను. సో, ఇక్కడొచ్చేసి జొన్న పిండి రొట్టెలు చేద్దాము ఇంకా అనేసి జొన్న రొట్టెలు చేయడానికి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కు జొన్న పిండి కలిపేసి చేస్తున్నాను. అంటే చాలామంది ఏంటంటే పిండి పోసే చేస్తారు. ఇక్కడ నేను 2 టైప్‌లో చేస్తాను. ఒకటేమో ఆహ్, వేడి వేడి నీళ్ళు కలిపేసి అందులో ఉప్పేసుకొని మనం కొంచెం మంచిగా పిండిని బాగా మదాయించి పిసకాలి. పిసికిన తర్వాత నేను పేపర్‌కి కొంచెం ఒక 1 డ్రాప్ ఆయిల్ పెట్టేసి ఇంక పిండి పోయకుండా డైరెక్ట్ పేపర్ మీదనే ఒత్తుతాను. అలా కూడా చాలా పల్చగా వస్తాయి అలా. కొంచెం పిండి పోసి చేస్తేనేమో కొంచెం మందంగా వస్తాయి. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఏంటంటే బిగినర్స్‌కి ఫస్ట్ పిండి పోసి చేస్తే ఏంటంటే అవి పలుగుతూ ఉంటాయి సైడ్‌లకి. అట్లా ఉండకుండా ఉండడానికి ఇట్లా పేపర్ మీద ఏసి చేస్తే ఏంటంటే చాలా మెత్తగా ప్లస్ పల్చగా వస్తాయి. తీస్తుంటే కూడా కొంతమందికి విరిగిపోతాయి. అట్లా విరిగిపోకుండా ఉండడానికి ఇట్లా పేపర్ మీద చాలా బాగొస్తాయి. ఇప్పుడైతే నేను అది వీడియో మొత్తం షూట్ చేయట్లేను. కొంచెం మామూలుగా జస్ట్ ఎలా చేసుకోవాలి అనేసి చెప్పడానికి షూట్ చేశాను. ఎందుకంటే చాలా టైం లేట్ అయిపోయింది. నాకు తొందరగా చేసుకోవాల్సొచ్చింది. సో, ఇలా పేపర్ మనం పెట్టేసి పేపర్ మీద ఒక్క చిన్న డ్రాప్ ఆయిల్ వేసేసి పేపర్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇట్లా ఒత్తుకొని మళ్ళీ తీసేసుకొని ఇలా పెంచు మీద వేసి కాల్చుకుంటే మనకు మామూలు రొట్టెల్లానే వస్తాయి. సైడ్స్ కూడా అంత పలగవు. అది తీసేటప్పుడు కూడా అది చెయ్యి మీద విరిగిపోదు. బాగుంటుంది. కాల్చుకుంటే కూడా 2 పొరల్లాగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ వీడియో ఇది. అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతోని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.